ఇప్పుడు మీరు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సందేశం వింటారు. అభివృద్ధి చెందిన దేశ నిర్మాణం కేవలం సాంకేతికతతోనే సాధ్యం కాదు. దాని బలాలను భవిష్యత్తు వృద్ధికి చోదక శక్తులుగా మార్చే సామర్థ్యంపై అది రూపుదిద్దుకుంటుంది. దేశం వికసిత భారత్ 2047 దిశగా పురోగమిస్తున్న ఈ తరుణంలో మనం అత్యాధునిక సాంకేతికల్లో పెట్టుబడులు పెడుతున్నాం. తయారీ రంగాన్ని బలోపేతం చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వ పరిశ్రమలను నిర్మిస్తున్నాం. అయితే మన గొప్ప బలాలలో ఒకటైన చేనేత సంప్రదాయం మనతోనే ఉంది. ఈరోజు 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా సుస్థిరతకు, ప్రామాణికతకు, దృఢమైన సరఫరా వ్యవస్థలకు విలువనిచ్చే ఈ ప్రపంచం కోసం చేనేతను ఒక వ్యూహాత్మక రంగంగా చూడాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి వికసిత భారత్ 2047 దృక్పథం సమృద్ధి, స్వావలంబన, సమ్మిళత్వం, సాంస్కృతిక విశ్వాసాలపై నిర్మించబడింది. చేనేత రంగం మన సంప్రదాయాన్ని, కొత్త ఆవిష్కరణలను ఒకచోటకు చేరుస్తుంది. అంతేకాకుండా మహిళల నేతృత్వంలో అభివృద్ధి, గ్రామీణ వ్యవస్థాపకత, జీవనోపాధి, ప్రపంచస్థాయి పోటీతత్వాన్ని ముందుకు తీసుకువెళ్లడం ద్వారా ఈ దృక్పథానికి ప్రతిరూపంగా నిలుస్తుంది. ప్రతి చేనేత వస్త్రం వెనుక సంప్రదాయాన్ని కాపాడే ధైర్యం, ప్రతి దారాన్ని సరిగ్గా కుదిర్చే ఓర్పు, ప్రామాణికమైన హస్తకళా నిబద్ధత, తరతరాల జ్ఞానం ప్రతిబింబిస్తాయి. అందుకే చేనేత కేవలం ఒక కళ మాత్రమే కాదు, భారతదేశ నాగరికతకు ఉన్న అత్యంత గొప్ప బలాల్లో ఒకటి. మొట్టమొదటిసారిగా పత్తిని సాగు చేసి నేసిన సింధులోయ నాగరికత నుంచి భారతీయ వస్త్రాలు ప్రపంచ వాణిజ్యంలో ఆధిపత్యం చెలాయించిన 18వ శతాబ్దం వరకు భారతదేశం వస్త్ర రంగ నైపుణ్యంలో ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పింది. ఒక ఉంగరం కూడా 25 మీటర్ల పొడవునా జాలువారెంత నాజూకైన బెంగాల్ ప్రఖ్యాత మస్లిన్, బెనారస్ పట్టు, కాంచీపురం నేతలు, పోచంపల్లి ఇక్కత్, లెక్కలేనన్ని ప్రాంతీయ సంప్రదాయాలు కలిసి భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలను సంపాదించి పెట్టాయి. నేడు ప్రపంచం మళ్లీ ప్రామాణికమైన, సుస్థిరమైన, చేతితో తయారు చేసిన ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతోంది. ఆ నాయకత్వాన్ని మనం మళ్లీ సొంతం చేసుకోవడానికి ఇదొక చారిత్రాత్మకమైన అవకాశం. మన తదుపరి చేనేత విప్లవం కేవలం వస్త్రాలను మాత్రమే కాకుండా మన కళను, సంస్కృతిని, నూతన ఆవిష్కరణలను, నమ్మకాన్ని ఎగుమతి చేయాలి. తద్వారా ప్రతి చేనేత ఉత్పత్తిని బ్రాండ్ ఇండియాకు ఒక రాయబారిగా మార్చాలి. చేనేత పరిశ్రమ భారతదేశపు అతిపెద్ద కుటీర పరిశ్రమ. ఇది 35 లక్షలకు పైగా నేత కార్మికులు, అనుబంధ కార్మికుల జీవనోపాధికి ఊతమిస్తోంది. వీరిలో దాదాపు 72% మంది మహిళలే ఉన్నారు. గత దశాబ్ద కాలంలో ప్రభుత్వం ముడి పదార్థాల సరఫరా పథకం, 797 చేనేత క్లస్టర్లు, 124,000కు పైగా ఆధునిక మగ్గాలు, దాదాపు 97,000 మంది చేతి వృత్తిదారులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ద్వారా ఈ రంగాన్ని బలోపేతం చేసింది. అలాగే ప్రొడ్యూసర్ కంపెనీలు, జిఐ ట్యాగ్ ఉన్న ఉత్పత్తులు, హ్యాండ్లూమ్ మార్క్, ఇండియా హ్యాండ్మేడ్ సర్టిఫికేషన్, అర్బన్ హాట్లు, డిజైన్ రిసోర్స్ సెంటర్ల వంటి కార్యక్రమాలతో ఈ రంగం మరింత బలోపేతమైంది. అదేవిధంగా నేడు 29 నేత కార్మికుల సేవా కేంద్రాలు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, డిజైన్ అభివృద్ధి, ముడి పదార్థాల సహాయం, మార్కెట్ అనుసంధానాల ద్వారా పూర్తిస్థాయి మద్దతును అందిస్తున్నాయి. అలాగే అధునాతన శిక్షణను అందించేందుకు ప్రత్యేకమైన అధిక విలువ కలిగిన చేనేత ఉత్పత్తుల అభివృద్ధికి 11 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థలను బలోపేతం చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు చేనేతను ఒక సంక్షేమ కార్యక్రమంగా చూడటం నుంచి ప్రపంచ స్థాయిలో పోటీపడే సృజనాత్మక పరిశ్రమగా మార్చే దిశగా వచ్చిన మార్పును సూచిస్తున్నాయి. ఈ ఏడాది జాతీయ చేనేత దినోత్సవం 500కు పైగా జిల్లాలలోని 1800 క్లస్టర్లను బలోపేతం చేస్తుంది. ఇది 65 లక్షల మంది నేత కార్మికులకు, చేతి వృత్తిదారులకు లబ్ధి చేకూరుస్తుంది. హ్యాండ్మేడ్ ఇన్ ఇండియాను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బ్రాండ్గా నిలబెడుతుంది. భారతదేశ చేనేత ప్రయాణంలో ఆవిష్కరణ ఎల్లప్పుడూ ఒక అంతర్భాగంగానే ఉంది. మహాత్మా గాంధీ అంబర్ చరక మరింత సమర్థవంతంగా నూలు వడకడానికి సులభతరం, వేగవంతం చేసి స్వావలంబన లక్ష్యాన్ని ముందుకు నడిపించింది. ఇటీవలే అస్సాంలోని మైనా మగ్గం, శివసాగర్లో అభివృద్ధి చేసిన చిత్రరంజన్ చేనేత మగ్గం మెరుగైన మగ్గం రూపకల్పన నేతనను ఎంత సులభతరం, మరింత ఉత్పాదకంగా చేయగలవో నిరూపించాయి. ఈ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సహకారంతో స్థాపించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ దివ్యాంగులతో సహా ఇతరుల కోసం శారీరక శ్రమను తగ్గించి ఉత్పాదకతను మెరుగుపరిచే తేలికైన, బలమైన, సులభమైన మగ్గాలను అభివృద్ధి చేస్తోంది. ఈ కేంద్రం ఆధ్వర్యంలో హ్యాండ్లూమ్ 4.0 కార్యక్రమం ఉత్పాదకత, నాణ్యత, నిర్వహణ పర్యవేక్షణకు
డిజిటల్ సాధనాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తుంది. దీనిని రాష్ట్రాల వ్యాప్తంగా విస్తరించే ముందు 100 మగ్గాలతో పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. సాంకేతికత చేనేత కార్మికుడికి సాధికారిత కల్పించాలి తప్ప అతని స్థానాన్ని ఆక్రమించకూడదు. విజియో, ఎన్ఎక్స్టీ వంటి వేదికలు డిమాండ్ను అంచనా వేయడానికి, డిజైన్ ట్రెండ్స్ ను గుర్తించడానికి, అసలైన చేనేత ఉత్పత్తుల ప్రామాణికతను ధృవీకరించడానికి, నేత కార్మికులను నేరుగా ప్రపంచ మార్కెట్లతో అనుసంధానించేందుకు సహాయపడతాయి. అదే సమయంలో ప్రీమియం పట్టు, సహజ దారాలు, సుస్థిర నారలు, వినూత్న మిశ్రమాలలోకి ఉత్పత్తులను విస్తరించి అధిక విలువ గల ఉత్పత్తులను సృష్టించి కొత్త మార్కెట్ల అవకాశాలను అందుకోవచ్చు. మెరుగైన బ్రాండింగ్, విలువ జోడింపు, నేరుగా మార్కెట్ అందుబాటుతో ఈ ఆవిష్కరణలు నేత కార్మికుల ఆదాయాలను పెంచుతాయి. రాబోయే సంవత్సరాలలో ప్రతి నేత కార్మికుడు నెలకు 50,000 రూపాయల గౌరవప్రదమైన, ఆశాజనకమైన ఆదాయాన్ని పొందేలా చేయడమే మా లక్ష్యం. చేనేత పరిశ్రమ భవిష్యత్తు చాలా వరకు మార్కెట్ల ఆలోచన విధానంపైనే ఆధారపడి ఉంటుంది. మన నేత కార్మికులు కేవలం శ్రామికులు మాత్రమే కాదు, వారు పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, విలువ సృష్టికర్తలు. బ్రాండ్లను నిర్మించుకోవడానికి, విలువ శ్రేణిలో వృద్ధి చెందేందుకు, ప్రపంచ మార్కెట్లను చేరుకోవడానికి వారికి అవకాశం కల్పించి మనం చేనేతను భారతదేశ అత్యంత చైతన్యవంతమైన సృజనాత్మక పరిశ్రమలలో ఒకటిగా మార్చవచ్చు. నేత తదుపరి అధ్యాయాన్ని తీర్చిదిద్దడానికి వారసత్వాన్ని, సాంకేతికతను, సృజనాత్మకతను, వ్యాపార నైపుణ్యాన్ని కలపాలని భారతీయ యువతకు ఇది ఒక పిలుపు. ఈ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మన నేత కార్మికులను మన వారసత్వ సంరక్షకులుగా మాత్రమే కాకుండా భారత ప్రగతికి రూపశిల్పులుగా కూడా గౌరవిద్దాం. చేనేతను మన దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకుందాం. మనం కొనే, ధరించే ప్రతి చేనేత వస్తువు ఒక నేత కార్మికుని జీవనోపాధిని బలపరుస్తుంది, సంప్రదాయాన్ని పరిరక్షిస్తుంది, భారతదేశ గాథను ప్రపంచానికి చాటి చెబుతుంది. చేనేతను ఎంచుకోవడం ద్వారా మనం మన వారసత్వాన్ని ధరించడమే కాదు, వికసిత్ భారత్ భవిష్యత్తును నేయడంలో కూడా సహాయపడతాం. ఇప్పటి వరకు మీరు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సందేశం విన్నారు.